నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జల దిగ్బంధంలోనే గోదావరి జిల్లాలు, మునిగిన కోనసీమ, అపార పంట నష్టం. కృష్ణా గుంటూరు జిల్లాలను ముంచెత్తిన వర్షాలు, వాన నీటితో తడిసి ముద్దైన విజయవాడ. వరద బాధితుల కోసం 16 సహాయ క్యాంపులు, 6,000 మందిని తరలించామన్న ముఖ్యమంత్రి. మానవత్వంతో కేరళను ఆదుకోవాలన్న చంద్రబాబు, జాతీయ విపత్తుగా పరిగణించాలని సూచన. కేరళలో ముమ్మరంగా సహాయ చర్యలు, పునరావాస శిబిరాల్లో 10 లక్షల మంది బాధితులు. 57.5% పూర్తయిన పోలవరం నిర్మాణం, కేంద్రం సహకరిస్తే వచ్చే ఏడాది పూర్తి చేస్తామన్న సీఎం. నీరవ్ మోదీ లండన్లోనే ఉన్నట్లు ఇంటర్పోల్ నిర్ధారణ, అప్పగించాలంటూ బ్రిటన్కు భారత్ అభ్యర్థన. సరికొత్త శిఖరాల్ని తాకిన స్టాక్ మార్కెట్లు, 331 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్.